గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తునామన శుభాభివందనములు. మరి చూసుకున్నట్లయితే ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలంటే ఇతరులను అధికంగా దీవించాలి. యోబు ఏం చేసాడు? తన కుటుంబ క్షేమం కోసం కంటే అధికంగా ఇతరులను దీవించాడు. మరి క్రీస్తు కూడా యేసయ్య ఏమన్నాడు? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అన్నాడు. ఎందుకంటే యేసయ్య ఏమన్నాడు? నేనే సత్యము. ఈ ప్రపంచంలో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. అలెగ్జాండర్ ది గ్రేట్, గౌతమ బుద్ధుడు, కార్ల్ మార్క్స్, మహమ్మద్ ప్రవక్త, రాముడు, రకరకాల ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు. కానీ ఈరోజు సండే వచ్చిందంటే, ఆదివారం వచ్చిందంటే వాళ్ళందరికంటే ఎక్కువగా ఆరాధించేది క్రీస్తునే. మళ్ళీ మధ్యలో ఉపవాస కూడికలు, ప్రతిరోజు సాయంకాలం ప్రార్థన. ఎందుకంటే ఈ క్రైస్తవ ఆత్మీయ జీవితంలో చూడండి, అబ్రాడ్స్ కంట్రీస్ కానీ, యూరోప్ కంట్రీస్ కానీ, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సభ్యత్వం ఉన్న 5 అగ్రరాజ్యాలు అధికంగా క్రైస్తవ కంట్రీసే. ఎందుకంటే క్రీస్తు ఎక్కువగా ఇశ్రాయేల్ జనాంగం కోసం ప్రార్థన చేసాడు. యేసయ్య కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ 12 గోత్రాలను దీవిస్తూ దేవుని స్వార్థ చెప్పుతూ ముందుకెళ్ళాడు. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ఏం చేయాలంటే, మన కుటుంబంకు మెండైన దీవెనలు రావాలంటే మనం ఇతరులను దీవించాలి, యాజకులను దీవించాలి. మన పక్కనున్న పొరుగువాడు, మోసే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలను దేవుడు 2 ఆజ్ఞలు చేసాడు. నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించము. రెండవది, మొదటిది నీ పూర్ణత్వం, పూర్ణశక్తి, పూర్ణబలతో, పూర్వవేకంతో దేవుని ప్రేమించాలి. అదేవిధంగా మనము దాదాపు ఈ జగిత్యాల జిల్లాలో 300కు పైగా ఉన్నాయి సంఘాలు. మరి అందరి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, అందరి క్షేమం కోసం, ముస్లింల కోసం, సిక్కుల కోసం, చాలా తక్కువ మంది బుద్ధిస్ట్, జైన్లు ఉండే ఉంటారు కుటుంబాలు. అన్ని మతస్థుల క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనకు క్రిస్మస్కు, బట్టల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఖర్చులు చేస్తుంది. చర్చిల నిర్మాణానికి ఎంతో డబ్బు వెచ్చిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కోర్టులో స్టాంప్ పేపర్లు, బాండ్ పేపర్లు, కోర్టు నుంచి వచ్చే రెవెన్యూ ఇన్కమ్, ఇంకా వాహనాల మీద రిజిస్ట్రేషన్ల ఇన్కమ్, ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీసులు కూడా వాళ్ళు అక్రమ కలప పట్టుకోవడం, అక్రమ బియ్యం, రేషన్ బియ్యం పట్టుకోవడం, ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఇస్తాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇతర దేశాల నుంచి అక్రమంగా చేస్తున్న యురేనియం కానీ, బంగారం కానీ, రకరకాల డ్రగ్స్ అవన్నీ పట్టివేత చేస్తారు. వాళ్ళకి వచ్చే జీతం కంటే ఎక్కువగా వాళ్ళే సహాయం చేస్తున్నారు. ఆర్టీసీ డిపార్ట్మెంట్, కండక్టర్స్, డ్రైవర్స్ వాళ్ళకి ఇచ్చే వేతనాలు తక్కువ. ఆ కండక్టర్స్, డ్రైవర్స్ ఎంత కష్టపడతారో వచ్చిన వేతనాల్ని మనకు ఇస్తున్నారు. కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ క్రైస్తవాత్మీయ జీవితంలో మనం ఇతరులను దీవిస్తే మనకు మెండైన దీవెనలు. చూసిరా, మనకి ఇప్పుడు జగిత్యాల జిల్లాకు ట్రైన్ ప్రారంభమైంది. జగిత్యాల లింగంపేట నుంచి నిజామాబాద్ వయా వెళ్ళాలంటే హైదరాబాద్కు గుడి చుట్టూ తిరిగి గుళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది. సిద్దిపేట టు సికింద్రాబాద్, హైదరాబాద్ ఆల్రెడీ ట్రైన్ నడుస్తుంది. కానీ జగిత్యాల టు సిద్దిపేట మధ్యలో కొంచెమే ఉంది రిపేర్ లైన్. మరి ఆ మార్గం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే జగిత్యాల టు సిద్దిపేట వయా వెళ్ళింది అనుకోండి, గజ్వేల్ పైన మీరు రూట్ మ్యాప్ చూడండి. ఆ రూట్ మ్యాప్ చూస్తే రూట్ మ్యాప్లో అర్థమవుతుంది. ఈ నిర్మాణంలో ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ విమానాశ్రయ అధికారులను మాట్లాడి, రైల్వే అధికారులను మాట్లాడి, జకరన్పల్లిలో ఎయిర్పోర్ట్ అతి తొందరగా ఓపెన్ కావాలి. వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా అవుతుంది, అది కూడా తొందరగా కావాలి. ఎందుకంటే జగిత్యాల, నిజామాబాద్, వరంగల్ జిల్లా మధ్యలో ఉంది కదా. మనకు ఎట్లా అనుకూలంగా ఉన్న వాళ్ళు అనుకూలంగా వస్తారు. ఎందుకంటే మోర్ దాన్ 25 కంట్రీస్, 25 దేశాలకు పైనగా ఉన్నారు వలస వెళ్ళిన వాళ్ళు. ఎందుకంటే గ్రామానికి చాలామంది, దాదాపు ఇంటికి ఒకరు ఉన్నారు ఇతర దేశాలలో. వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రావాలంటే మినిమం 5 గంటల నుంచి 6 గంటల టైం పడుతుంది. ఎంత? ట్యాక్సీకి 5-6 వేలు కేటాయిస్తున్నారు. మరి ఇక్కడ 2 ఎయిర్పోర్ట్లు ఓపెన్ అనుకోండి, వాళ్ళు 100లలో రావచ్చు. ఇతర దేశాల నుంచి ఫ్లైట్లు ఎంత వస్తారో అంత సమయం కంటే ఎక్కువగా సమయం అవుతుంది. సో మనం ఎయిర్పోర్ట్ గురించి ప్రార్థన చేద్దాం. ట్రైన్ నిర్మాణం వరంగల్ టు నిజామాబాద్ ఇప్పుడు సింగిల్ లైన్ ఉంది, డబల్ లైన్ కావాలి. ప్రార్థన చేద్దాం. అది క్రైస్తవంతో మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఈ క్రైస్తవాత్మ జీవితంలో